హాయ్ అండి, మీకు రీసెంట్గా నెడమారి దగ్గర కొన్ని ప్లాట్స్ చూపించాం కదండి. అందులో ప్లాట్ సేల్ అయిందండి. ఒక ప్లాట్ అవైలబుల్ ఉంది ఇక్కడ. అలాగే పక్కనే బేతపూడిలో ఇంకో ప్లాట్ వచ్చిందండి. అక్కడే మీరు దాని గురించి వివరాలు వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి అడగొచ్చు. అయితే ఈ రోజు వచ్చిన పర్పస్ ఏంటంటే 1000 గజాల ప్లాట్ వచ్చిందండి, రైతుల ప్లాట్. రాజధానిలో ఉన్న 29 గ్రామాల్లో పిచ్చుకలపాలెం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో మీకు 1000 గజాల ప్లాటు, రైతుల ప్లాటు, గవర్నమెంట్ ప్రస్తుతం డెవలప్ చేస్తున్న ఎల్పిఎస్ లేఅవుట్ లో ఆ ప్లాట్ వచ్చిందండి, సేల్కి వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే 3 రకాల ప్లాట్లు ఉంటాయండి. ఒకటి రెసిడెన్షియల్ ప్లాట్, 2 కమర్షియల్ ప్లాట్, 3 విల్లా ప్లాట్ అని 3 రకాల ప్లాట్లు ఉంటాయి. రెసిడెన్షియల్ ప్లాట్లు అంటే చిన్న సైజులో దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. కానీ విల్లా ప్లాట్ ఏంటంటే 1000 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. దాన్ని విడగొట్టడానికి లేదు, గవర్నమెంట్ విడిగా ముక్కలు చేసి సేల్ చేయదు. 1000 గజాలు కొనుక్కోవాల్సిందే. అయితే 2-3 కలిపి కొనుక్కోవచ్చు, లేదంటే అఫోర్డ్ చేయగలిగితే ఒకళ్ళే కొనుక్కోవచ్చు. అలాంటి 1000 గజాలు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్, పడమర ఫేసింగ్ ప్లాట్, విల్లా ప్లాట్ మనకి సేల్కి వచ్చిందండి. అయితే ఈ విల్లా ప్లాట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందని నేను చెప్తానండి ఇప్పుడు. అయితే ఇది కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు నేను చెప్పబోయేది. మీరు క్లియర్ గా వింటే కనుక అర్థమవుద్ది. పాత వాళ్ళకి ఎలాగో అర్థమైపోద్ది ఈ ఏరియా గురించి తెలిసిన వాళ్ళకి. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ కానీ, హైదరాబాద్ లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎక్కువగా రీసెంట్ గా అమరావతిలో ప్లాట్లు కొంటున్నారు. ఇది వాస్తవం. అయితే మీకోసం నేను చాలా క్లియర్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా మీరు డైరెక్ట్ గా రండి ఒకసారి. మంచి ఇన్వెస్ట్మెంట్, 1000 గజాల ప్లాట్. అయితే ఈ ప్లాట్ ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్ పక్కన ఉందండి, అది హైలైట్. సీడ్ యాక్సిస్ రోడ్ అంటే రాజధానికి గుండెకాయ లాంటి రోడ్డు. ఏ రోడ్డు అయినా వెళ్ళి ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అవ్వాల్సిందే. ఆ సీడ్ యాక్సిస్ రోడ్డుకి పక్కన ఉంది. అయితే సీడ్ యాక్సిస్ రోడ్డు గురించి కూడా మీరు తెలుసుకోవాలండి. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు ఏంటంటే 21 కిలోమీటర్స్ రోడ్డు, ఏకంగా 21 కిలోమీటర్లు ఉంటుంది. మీకు అక్కడ ఉండవల్లి దగ్గర మొదలయ్యి ఈ అనంతవరం దాటే వరకు కూడా సీడ్ యాక్సిస్ రోడ్డే. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఏంటంటే E3 రోడ్ అంటారు సీడ్ యాక్సిస్ రోడ్ ని, అలాగే N17 రోడ్ అంటారు సీడ్ యాక్సిస్ రోడ్ ని. ఇదేంటి రోడ్డు ఒకటే, E3 అంటున్నారు, N17 అంటున్నారు ఏంటని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అదే చెప్తానండి. అసలు ఈ E సిరీస్ రోడ్లు, N సిరీస్ రోడ్లను ఎందుకు పెట్టారండి? మీకు అటు ఈస్ట్ నుంచి ఇటు వెస్ట్ కి వచ్చే రోడ్లన్నీ కూడా ఈ సిరీస్ లో పెట్టారు. అంటే E1, E2, E3, E4 అలాగా. అలాగే ఇటు నార్త్ నుంచి ఇటు సౌత్ కి వెళ్లే రోడ్లన్నీ కూడా మీకు N సిరీస్ రోడ్ లో పెట్టారు, N1, N2, N3 అలాగా. అయితే ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ ఏంటంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కి జర్నీ చేసేంత వరకు E3 రోడ్ అంటారు. అక్కడ మనకి దొండపాడు దాటగానే పిచ్చుకలపాలెం దగ్గర టర్న్ అవుద్ది లెఫ్ట్ కి. అంటే నార్త్ నుంచి సౌత్ కి జర్నీ చేస్తుంది. అక్కడ నుంచి నార్త్ నుంచి సౌత్ కి జర్నీ చేస్తుంది కాబట్టి మరి N సిరీస్ లో భాగంగా పేరు పెట్టాలి కాబట్టి N సిరీస్ లో 17th రోడ్ అవుతుంది ఇది. అందుకే దీన్ని N17 రోడ్ అన్నారు. ఇదే సీడ్ యాక్సిస్ రోడ్. ఈ కారు ఉన్నదే సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇలా ఫ్రంట్కి వెళ్ళిపోతే ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుద్ది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ N సిరీస్ లో రోడ్లు అన్ని కూడా వెళ్ళి మనకి ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో కనెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మన ఈ వాకబుల్ డిస్టెన్స్ లో కొద్దిగా ఎదురుకెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేస్తారు తొందరలో. ప్రజెంట్ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ఏంటంటే 96 కిలోమీటర్లు ఉంటుంది. కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళి మీరు ఇన్నర్ రింగ్ రోడ్ లో వెళ్తే కనుక కాజా, అలాగే అటు విజయవాడ దగ్గర పెనమలూరు, గోడవల్లి, సూరంపల్లి అవన్నీ కూడా ఇక్కడ నుంచే డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. మీరు విజయవాడ వరకు నాన్ స్టాప్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అలాంటి సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఈ ప్లాట్ ఉందండి. అంటే ఇది ఏం జంక్షన్ ఇది? అక్కడ మీకు ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్ళే సీడ్ యాక్సిస్ రోడ్ ని E3 అనుకున్నాం కదండి. E3 తర్వాత E4 రోడ్డు ఉంటుంది. E4 రోడ్డు తర్వాత E5 రోడ్డు ఉంటుంది. అదే E5 రోడ్డు. అంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు నార్త్ నుంచి సౌత్ కి వెళ్ళేది N17 అనుకున్నాం కదండి. ఈ N17, E5 రెండు కలిసే జంక్షన్ ఏదైతే ఉందో ఇదే జంక్షన్. కార్ వస్తుంది కదండి, ఆ జంక్షన్ కి ఆ కార్నర్ లో ఇప్పుడు ఎల్పిఎస్ లేఅవుట్ డెవలప్మెంట్ అవుతుంది. రోడ్డు ఇక్కడ దాకా రోడ్డే. మీకు ఏకంగా 250 అడుగులు రోడ్డు ఉంటుంది. ఇక్కడ వరకు రోడ్డే. మీకు ఈ రోడ్ దాటాక ఇక ఉంటాయి ప్లాట్లు డెవలప్ చేస్తున్నారు చూడండి. ఎగ్జాక్ట్ గా ఇదే ప్లాట్, 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. ఇదే వెస్ట్ ఫేసింగ్ విల్లా ప్లాట్. స్క్వేర్ యార్డ్ వచ్చి మనకి 36,000 చెప్తున్నారండి రైతులు. 36,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఈ ప్లాట్ కొనాలనుకుంటే 2-3 అయినా కొనుక్కోవచ్చు, ఒకళ్ళైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే ఆ ప్లాట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి CRDA వెబ్సైట్ లో రైతుల ప్లాట్లు ఎల్పిఎస్ లేఅవుట్ లో మీరు చూసుకుంటే ఈ ప్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి మీరు ఆఫ్లైన్ లో కూడా 2 రకాలుగా చూసుకోవచ్చు. మీకు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయండి ప్రజెంట్. అలాగే మీరు సైట్ లోకి వస్తే ఏం కనపడతాయంటే పేరుకే ఇది పిచ్చుకలపాలెం, కానీ ఏరియా మొత్తం కలిసిపోయిందండి. ఇదంతా ఒకటే ఏరియా అయిపోయింది ఇప్పుడు. అంటే పొలాలన్నీ తీసేసి రోడ్లు వేసేసారు కాబట్టి మొత్తం ఒకటే ఏరియా అయిపోయింది. మన కళ్ళ ముందు తుళ్ళూరు కనబడతా ఉంటది. మీకు యూనివర్సిటీలు, ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్, కోర్టులు అన్ని కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉంటాయి. అన్ని కూడా వాకబుల్ డిస్టెన్సే.
అన్నీ కూడా నిమిషాల జర్నీలో మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంటే రోడ్లు అలా స్ట్రైట్ రోడ్లు వచ్చినాయి కాబట్టి చాలా ఈజీ యాక్సెస్ ఉంది ఎటైనా సరే. సో మరి ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. ఇంకో హైలైట్ ఏంటంటే దీనికి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గరికి వెళ్తున్నాం అనుకున్నాం కదండి, కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే పెద్దపారిం వస్తుంది. పెద్దపారిం దాటి తాడికొండ గుంటూరు సిటీ కూడా చాలా దగ్గర. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. 1000 స్క్వేర్ యార్డ్స్ ఎవరైనా కొనాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ప్రస్తుతం మీకు అక్కడ కూడా వేకెంట్ ఉంది ఒక ప్లాట్, నిడమర్లో ఒక ప్లాట్ ఉంది, బేతపూడిలో ఒక ప్లాట్ ఉంది. అక్కడ 2 ప్లాట్లు ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ నెంబర్లో మీరు కాల్ చేసి అడగవచ్చు. థ్యాంక్ యూ.